మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో దారుణం జరిగింది. ఒక తల్లి తన ఇద్దరు కుమారులను చంపి తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. 7, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులను తల్లి కొబ్బరి బోండాల కత్తితో నరకటంతో వారు మృతి చెందారు. ఆ తర్వాత తల్లి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో గాజుల రామారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్ల ముందు ఆడుతూ ఉండే పిల్లలు తల్లి చేతిలో హత్యకు గురి కావడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనా స్థలంలో పోలీసులు 6 పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో అనారోగ్య కారణాల వలన ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఉందని సమాచారం. మృతులు స్వగ్రామం ఖమ్మం జిల్లా సత్తుపల్లి అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అనారోగ్యం, కుటుంబ కలహాలే దారుణ ఘటనకు కారణమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా బిల్డింగ్ పై నుంచి దూకి స్పాట్లో చనిపోయింది. పెద్ద కుమారుడు, అతని పేరు హర్షిత్ రెడ్డి, 11 years. ఆ తల్లి పేరు తేజ, 35 years. ఆశీష్ రెడ్డి, 9 years. హర్షిత్ రెడ్డి ఇక్కడ ఇంట్లోనే చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. కొబ్బరి బొండాలు నరికే కత్తితోటి ఆవిడ కొడుకుని నరకడం జరిగింది. అదేవిధంగా ఆశీష్ రెడ్డిని కూడా నరికింది. అయితే అతన్ని హాస్పిటల్కి తరలించగా అతను హాస్పిటల్లో చనిపోయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్లోని గాజుల రామారంలో అత్యంత దారుణ సంఘటన జరిగింది. తేజస్విని అయినటువంటి మహిళ తన ఇద్దరు కొడుకుల్ని అత్యంత దారుణంగా కొబ్బరి బొండాల కత్తితోటి అత్యంత దారుణంగా చంపింది. ఇదే నివాసంలో ఉంటుంది. అయితే ఈ సహస్ర మహేష హైట్స్ అనేటువంటి అపార్ట్మెంట్ ఇది గాజుల రామారంలో ఉంటుంది. అయితే ఇందులో ఉన్నటువంటి వీళ్ళు కొంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు, రెంటుకుంటున్నారు. వీరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అయితే ఇక్కడ ఉంటున్నారు. అయితే ఈ విధంగా పిల్లల్ని అత్యంత దారుణంగా చంపింది. అయితే సూసైడ్ నోట్ కూడా 6 పేజీల సూసైడ్ నోట్ రాసింది. అందులో ముఖ్యంగా పిల్లలకు కంటి చూపు కావచ్చు, కంటికి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అందులో లెటర్లో మెన్షన్ చేసింది. అంతేకాకుండా ఆమెకు కూడా మానసిక పరిస్థితి సరిగా లేదన్న అంశాన్ని పొందుపరిచింది. భర్తతోటి కుటుంబ కలహాలు కూడా ఉన్నట్టు లేఖలో తెలుస్తుంది చెప్పుకోవచ్చు. అంటే సుదీర్ఘంగా 6 పేజీల లెటర్ రాసింది. అయితే ఇదే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు హర్షిత్ రెడ్డి, దాంతోపాటు ఆశీష్ రెడ్డి అనే ఇద్దరు పిల్లలు. హర్షిత్ రెడ్డికి 11 ఏళ్ళు ఉంటాయి, దాంతోపాటు ఆశీష్ రెడ్డికి 8 ఏళ్ళు ఉంటాయి. ఈ పిల్లలు ఇద్దరు రోజు అల్లారముద్దుగా ఆడుకున్నటువంటి పిల్లలు. మంచిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాట్ చూడొచ్చు, బాల్స్, షూ వేసుకొని ఈ విధంగా ఇక్కడ హాస్పిటల్లో ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మిగతా పిల్లలతో కలిసి ఆడుకునేటువంటి విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది వీళ్ళ పిల్లలు రోజు ఆడుకున్నట్టుగా ఇది వీళ్ళు ఈ ఇంట్లో ఉన్నటువంటి ఇవి ఇంట్లో ఉన్నటువంటి తేజస్విని అత్యంత దారుణానికి ఒడిగట్టింది. హత్య చేసిన తర్వాత ఇద్దరు పిల్లల్ని కత్తితో చంపిన తర్వాత ఈ విధంగా అటు చూపించండి కెమెరామెన్ గారు. ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళింది, ఈ మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళింది. ఇది 2nd floor, ఇది మనం ఉన్నది. ఈ 2nd floor నుంచి పైకి వెళ్ళి 5th floor, మొత్తం ఈ అపార్ట్మెంట్లో 5th floor వరకు ఉంది. ఈ పైకి వెళ్ళేసింది, మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళి పైనకి వెళ్ళి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విధంగా అంటే ఇద్దరు పిల్లల్ని చంపిన తర్వాత మళ్ళీ ఆమె కూడా పైకి వెళ్ళి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇంత అత్యంత దారుణానికి ఒడిగట్టింది. ఆ మానసిక పరిస్థితి సరిగా లేదంటూ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా అదే అంశాన్ని చెప్తున్నారు. భర్తతో కుటుంబ కలహాలు ఉండటం, దాంతో పిల్లలకు ఆరోగ్యం సరిగా లేకపోవడం, ఆమె మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఈ సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. క్రైమ్ రేట్ పెరగడానికి మానసిక సమస్యలతోటి కూడా ఇట్లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు కూడా ఆమె అందులో మెన్షన్ చేసింది 6 పేజీల లేఖలో. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు కూడా అధిగమించేట స్తోమత, స్థిరాస్తులు లాంటివి ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి సంఘటనలు, ఇట్లాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు చాలామంది. ఇలాంటి దారుణాలకు ఒడిగట్టకుండా ఉండాలంటే ముందు డాక్టర్లకు, సైకాట్రిస్టులకు, సైకాలజిస్టులకు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. అత్యంత దారుణమైన సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రవితో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.